ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలకాస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అది కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్గా వస్తాయి. మనకి చలికాలం స్టార్ట్ అయింది కదండి. మనం అల్లం యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అల్లం డైరెక్ట్గా తినలేం కాబట్టి మనం ఈరోజు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వుల నూనె మనం అందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం 250 గ్రామ్స్ అంటే 1/2 kg అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి అల్లం వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందాం. మనం పచ్చళ్ళలో యాడ్ చేయడం కోసం పౌడర్ని రెడీ చేసుకోవాలి కదా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూద్దాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు మనం తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇవి మనం నూనె లేకుండా వేయించుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనం ఇది పౌడర్ చేసుకోవాలి. మనం అల్లం ఎంతైతే తీసుకున్నామో చింతపండు కూడా అంతే మనం తీసుకోవాలి. అంటే 1/2 kg చింతపండుని తీసుకొని నానబెట్టి ఇప్పుడు మనం అది గుజ్జు రెడీ చేసుకోవాలి. దీనికి నేను 1 కప్పు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా బెల్లం కూడా 1/2 kg మనం యాడ్ చేయాలి. అంటే అల్లం, చింతపండు, బెల్లం ఒకే క్వాంటిటీలో మనం తీసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఇది ఉడికిపోయిన తర్వాత మనం చింతపండు పేస్ట్ని ఇంకా అల్లాన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం 1.5 కప్పు కారం యాడ్ చేద్దాం. ఇంకా ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. 10 వెల్లుల్లిపాయ గుడ్లను తీసుకొని మనం ఇలా మ్యాష్ చేసుకొని ఈ పచ్చడిలో మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేయటం కోసం 2 కప్పులు నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, ఇందులో మనం 4 ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకును కూడా ఇందులో మనం యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయాలి. మనకి పోపు వేగిపోయింది కదా, ఈ పోపుని మనం పచ్చడిలోనే యాడ్ చేసేసుకుందాం. మనకి ఈ అల్లం పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అండ్ ఈ పచ్చడిని మనం టిఫిన్స్లో యూజ్ చేయొచ్చు. ఇంకా అన్నంలో కలుపుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.